నెక్స్ట్ కమ్ టు 226 క్వశ్చన్. ద సన్ ఈజ్ ఏ, సూర్యుడు ఒక ప్లానెటా, శాటిలైటా, స్టారా, ఆస్టిరాయిడా? సూర్యుడు అనేది స్వయంగా కాంతిని వేడినిచ్చే ఒక నక్షత్రం. సూర్యుడు అనేది మనకు స్వయంగా కాంతిని మరియు వేడిని ఇచ్చే ఒక నక్షత్రం కాబట్టి ఇది మన సౌర కుటుంబ కేంద్రంలో ఉంటుంది. ఇది సన్ అనేది ఒక స్టార్. సన్ అనేది ఒక స్టార్గా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సోలార్ సిస్టమ్ లోపల ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 7, 8, 9, 6లో ఏది మనకు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. కానీ గతం లోపల మనము 9 ప్లానెట్స్గా మనం భావించే వాళ్ళము. 9 ప్లూటోతో కలిపి మనము ప్లానెట్గా భావించడం జరిగింది. కానీ 2006 సంవత్సరంలో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చినారు. ప్లూటోని దేనిగా మార్చినారు? ఒక డ్వార్ఫ్ ప్లానెట్గా మార్చడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆన్సర్ కనుక చెప్తే ఎన్ని ప్లానెట్స్ అని చెప్పాలి? 8 ప్లానెట్స్ అని మాత్రమే చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. 228 క్వశ్చన్. సో విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్? లార్జెస్ట్ ప్లానెట్ ఏంటిది? ఎర్తా, జూపిటరా, సాటర్నా, నెప్ట్యూనా? సో ఇచ్చిన వాటి లోపల పెద్ద ప్లానెట్ ఏంటిది? పెద్ద ప్లానెట్ ఏంటిది అని అంటే ఏంటిది పెద్ద ప్లానెట్? జూపిటర్. జూపిటర్ని ఏమంటారు? బృహస్పతి అంటారు. మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల పరిమాణంలో అత్యంత పెద్ద గ్రహం ఏంటిది? జూపిటర్. దీన్నే తెలుగులో ఏమంటారు? బృహస్పతి. లార్జ్ ప్లానెట్ జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్ 229 క్వశ్చన్కి రండి. విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రెడ్ ప్లానెట్? రెడ్ ప్లానెట్ అంటే ఇది దేన్ని మనం రెడ్ ప్లానెట్ అనడం జరుగుతుంది? సో రెడ్ ప్లానెట్ అని దేన్ని అనడం జరుగుతుంది అని అంటే మనము మెర్క్యూరీని రెడ్ ప్లానెట్ అంటాము. ఎందుకు మెర్క్యూరీని రెడ్ ప్లానెట్ అంటామంటే సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహము. సూర్యునికి అత్యంత 1 మినిట్. సో మనము రెడ్ ప్లానెట్ని, ఇది రాంగ్, మెర్క్యూరీ కాదు, మార్స్ని రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది. ఎందుకు రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది మార్స్ని అని అంటే ఇది మార్స్ అంటే ఇది అంగారక గ్రహము. దీని లోపల ఈ మార్స్ లోపల ఐరన్ యొక్క ఆక్సైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇనుము ఎక్కువగా ఉండడం వల్ల మనకు అది ఎరుపు రంగులో అవుపిస్తుంది. అందుకే దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ ఏంటిది? మార్స్ అంటే రెడ్ ప్లానెట్, నాట్ మెర్క్యూరీ. మార్స్ ఈజ్ ద రెడ్ ప్లానెట్. మెర్క్యూరీ అంటే సన్కి దగ్గరగా ఉన్న గ్రహం. సో మార్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 230 క్వశ్చన్. విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్? సన్కి దగ్గరగా ఉన్న గ్రహము, సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటిది? సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నియరెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. నియరెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంది? బుధుడు. బుధుడు అనేది బుధ గ్రహము సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధ గ్రహము. నెక్స్ట్